చెప్పు. ఇంకోటి ముఖ్యంగా మొన్న ప్లాట్ల ఆరోపణ చేసినావు, నీకు యాదికుందో లేదో, స్వయం నీ అన్న కూడా నా పక్కకు ఉన్నాడు. 2017లో ఒక భగత్ దగ్గర, ఒక నవీనన్న దగ్గర, ఒక లింభద్రన్న దగ్గర, ఒక సిహెచ్ గంగన్న దగ్గర మాకు అప్పట్లో నేను ప్లాట్లు ఇప్పిస్తాను తల అప్పుడు ఉన్నా మంచికి 35 వేల రూపాయలు నువ్వు తీసుకున్నావు. అన్న కూడా నా పక్కకే ఉన్నాడు. ఇది ఎక్కడ చెప్పమంటే అక్కడ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఒకటి, మీరందరూ ఈ విషయంలో కొద్దిగా చొరవ తీసుకోవాలి. బాపూజీనగర్ కాలనీలో ఓపెన్ ప్లాట్లు ఏమున్నా కానీ ఇప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకులు మరి ప్లాట్లు ఆ యొక్క ఇట్లా ఎంతమందికి మరి ప్లాట్లు ఇచ్చిన అనుకున్న ఆరోపణలు ఎత్తున మరి ఇచ్చింది ఎంతమందికి ఇచ్చిండు, ఎన్ని అమ్ముకున్నాడు, ఇవన్నీ కూడా మీరు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఇంకెన్నో ప్లాట్లు ఖాళీ ఉన్నాయి, ఎంతోమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు. మరి ఈయన ఎంతమంది దగ్గర పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి కొద్దిగా ఇట్లా మీరు చర్య తీసుకొని అక్కడున్న గరీబ్ వాళ్ళకు ప్లాట్లు అందే విధంగా చూస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.